సెకండ్ క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ ఫస్ట్ లెసన్. షెల్ వి కౌంట్, మనం లెక్కిద్దాం. ఫస్ట్ 100 లోపు సంఖ్యలు. కౌంట్ ద ఫ్లవర్స్ అండ్ రైట్ దేర్ నెంబర్ ఇన్ ద గివెన్ బాక్సెస్. పువ్వులను లెక్కించి ఆ సంఖ్యను ఇచ్చిన ఖాళీ గళ్ళలో రాయండి. ఇక్కడున్న ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో లెక్కబెట్టి వాటిని కింద ఇచ్చిన ఖాళీ బాక్స్లో రాయండి. ఫస్ట్ బంతి పువ్వులు మొత్తం 11 ఉన్నాయి. నెక్స్ట్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి 9 ఉన్నాయి. నెక్స్ట్ లోటస్ ఫ్లవర్స్ మొత్తం వచ్చేసి 18 ఉన్నాయి. నెక్స్ట్ సన్ఫ్లవర్ మొత్తం వచ్చేసి 26 ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి 22 ఉన్నాయి. ఇంకా ఈ పింక్ ఫ్లవర్స్ వచ్చేసి 22 ఉన్నాయి. వీటన్నిటిని ఇలా బ్లాంక్స్లో రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.2. మేక్ గ్రూప్స్ ఇన్ టెన్స్, కౌంట్ అండ్ రైట్ ద నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద గివెన్ బాక్స్. 10ల సమూహాలుగా చేసి లెక్కించండి. ఇచ్చిన పూల సంఖ్యను ఆ బాక్స్లో రాయండి. 10 పూలను కలిపి ఒక బాక్స్ లాగా ఒక రౌండ్ ఆఫ్ లాగా చేయండి. 10 కౌంట్ చేయండి. ఫస్ట్ ఫ్లవర్స్ ఆ 10ని ఒక రౌండ్ ఆఫ్ చేయండి. మళ్ళీ 10ని మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ చేయండి. ఈ విధంగా 10ని రౌండ్ ఆఫ్ చేసుకుంటూ కౌంట్ చేయండి. రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి 30 ఉన్నాయి. పింక్ ఫ్లవర్స్ వచ్చేసి 30 ఉన్నాయి. నెక్స్ట్ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి 45, సన్ ఫ్లవర్స్ వచ్చేసి 53 ఉన్నాయి. వీటిని 10 కౌంట్ చేసి ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.3. టిక్ అండ్ రైట్ ద నెంబర్ ఆఫ్ 10 notes and 1 coins that are required to buy the following objects. ఇచ్చిన వస్తువులను కొనుగోలు చేయడానికి అవసరమయ్యే 10 నోట్లు మరియు ₹1 నాణాలకు టిక్ చేసి సంఖ్యను రాయండి. ఇక్కడ మనకి ఒక గ్లాస్ ప్రైస్ ఇచ్చాడు 12 రూపీస్ అని. 12 రూపీస్ అంటే ₹10 నోట్లు 1 కావాలి మరియు ₹1 కాయిన్స్ 2 కావాలి. ఈ విధంగా టిక్ చేసి రాయండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ద బాటిల్. ఈ సీసా ఖరీదు వచ్చేసి 24 రూపీస్. దీనికోసం మనకి 10 రూపీస్ నోట్స్ 2 కావాలి. ₹1 కాయిన్స్ వచ్చేసి 4 కావాలి. ఈ విధంగా టిక్ చేయండి. నెక్స్ట్ రైట్ టెన్స్ అండ్ వన్స్ ఆఫ్ ద గివెన్ నంబర్స్. ఇచ్చిన సంఖ్యలో ఉన్న 10లు మరియు 1లను రాయండి. ఫస్ట్ 29లో మొత్తం 2 10లు ఉంటాయి మరియు 9 1లు ఉంటాయి. అలాగే 45లో మొత్తం 4 10s ఉంటాయి, 5 1s ఉంటాయి. 53లో మొత్తం 5 10s ఉంటాయి, 3 1s ఉంటాయి. నెక్స్ట్ వర్క్షీట్ 1.4. రైట్ ఇన్ షార్ట్ ఫామ్. ఇక్కడ మొత్తం 1 10s ప్లస్ 1 1s ఇచ్చాడు. 10 + 1 = 11. నెక్స్ట్ 30 + 2 = 32. నెక్స్ట్ మొత్తం ఇక్కడ 3 10s ఉన్నాయి ప్లస్ 3 1s ఉన్నాయి. మొత్తం కలిపితే 3 10s are 30 ప్లస్ 3 33. నెక్స్ట్ ఇక్కడ 4 10s ఉన్నాయి ప్లస్ 2 1s ఉన్నాయి. 40 + 2 = 42 అవుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 1.5. ఎక్స్పాండెడ్ అండ్ షార్ట్ ఫామ్. Fill in the blanks with the suitable numbers. 57 = 50 + 7. 64 = 60 + 4. 27 = 20 + 7. 48 = 40 + 8. వీటిని ఎక్స్పాండెడ్ ఫామ్స్ అంటారు. నెక్స్ట్ షార్ట్ ఫామ్స్ చూద్దాం. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ షార్ట్ ఫామ్. 20 + 9 ఈ రెండింటిని కలిపితే 29. 30 + 7 37. 60 + 2 62. 70 + 4 74. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. 13 = 10 + 3. 35 = 30 + 5. 54 అంటే 50 + 4ని యాడ్ చేస్తే వస్తుంది. 80 అంటే 80 + 0ని యాడ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. 50 + 2 = 52. 60 + 0 60. 70 + 8 78. 80 + 5 85. నెక్స్ట్ వర్క్షీట్ 1.6. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లేస్. స్థానాన్ని గుర్తించడం. రైట్ ద నెంబర్ దట్ ఈజ్ ఇన్ ద 10th ప్లేస్ ఫర్ ద గివెన్ నెంబర్స్. 1లు మరియు 10లు ఉంటాయి కదా, అలా 10ల స్థానంలో ఉన్న అంకెలను రాయండి. ఇక్కడ ఫస్ట్ నంబర్ వచ్చేసి 16. 16లో 10th స్థానంలో ఉన్న నెంబర్ 1. 27లో 10th స్థానంలో ఉన్న నెంబర్ 2. అలాగే 34లో 10ల స్థానంలో ఉన్న సంఖ్య 3. 56లో 10ల స్థానంలో ఉన్న సంఖ్య 5. నెక్స్ట్
సర్కిల్ ద నంబర్స్ విచ్ హ్యావ్ 5 ఇన్ వన్స్ ప్లేస్. ఒకట్ల స్థానంలో 5 ఉన్న అంకెలను 0 చుట్టండి. ఇక్కడ 15, 45, 65, 85, 25, 55, 95 అండ్ 75లో ఒకట్ల స్థానంలో 5 ఉంది. వీటిని రౌండ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ సర్కిల్ ద నంబర్స్ విచ్ హ్యావ్ 3 ఇన్ టెన్స్ ప్లేస్. 10ల స్థానంలో 3 గల సంఖ్యలకు 0 చుట్టండి. ఆన్సర్స్ ఆర్ 36, 34, 30, 32, 31, 38, 35 అండ్ 39. వీటిని సర్కిల్ చేయండి. సర్కిల్ ద నంబర్స్ విచ్ హ్యావ్ సేమ్ డిజిట్స్ ఇన్ వన్స్ అండ్ టెన్స్ ప్లేసెస్. 10ల స్థానంలో మరియు ఒకట్ల స్థానంలో రెండు కూడా ఒకే అంకెలు ఉండే సంఖ్యలని రౌండ్ ఆఫ్ చేయండి. ఇక్కడ అలా ఏమేమి ఉన్నాయి? 11, 55, 22, 66, 77, 33, 88 అండ్ 44. వీటిని రౌండ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 1.7 ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. రైట్ డౌన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ డిజిట్ ఇన్ ద గివెన్ నంబర్స్. ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 ఈక్వల్ టు 10. 17లో ప్లేస్ వాల్యూ 1 యొక్క స్థాన విలువ వచ్చేసి 10, 7 యొక్క స్థాన విలువ వచ్చేసి 7. వీటి యొక్క సహజ విలువ అయితే 1 యొక్క సహజ విలువ 1 వస్తుంది, 7 యొక్క సహజ విలువ కూడా 7 వస్తుంది. స్థాన విలువలు వేరుగా ఉంటాయి, సహజ విలువలు అయితే అదే సంఖ్య వస్తుంది మళ్ళీ. అలాగే 25లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ 20, ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5. నెక్స్ట్ ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ 2, ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5. నెక్స్ట్ 49లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 40, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఈజ్ 9. నెక్స్ట్ సహజ విలువ వచ్చేసి 4కి 4, 9కి 9. నెక్స్ట్ 67లో ప్లేస్ వాల్యూ స్థాన విలువ 6 యొక్క స్థాన విలువ 60, 7 యొక్క స్థాన విలువ 7 ఒకట్ల 7, ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి. నెక్స్ట్ సహజ విలువ వచ్చేసి 6 యొక్క సహజ విలువ 6, 7 యొక్క సహజ విలువ 7. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ నెంబర్స్. కలర్ ద ఫ్లవర్ హ్యావింగ్ బిగ్గర్ నెంబర్. పెద్ద సంఖ్య గల పువ్వుకి రంగు వేయండి. 24 అండ్ 35లో బిగ్ నెంబర్ వచ్చేసి 35, కాబట్టి 35కి ఈ విధంగా కలర్స్ వేయండి. నెక్స్ట్ సర్కిల్ ద బిగ్గర్ నెంబర్. పెద్ద సంఖ్యకు 0 చుట్టండి. 42 అండ్ 24లో బిగ్ నెంబర్ వచ్చేసి 42, 42కి రౌండ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ 13 అండ్ 28లో బిగ్ నెంబర్ 28. 36 అండ్ 24లో 36 ఈజ్ ద లార్జ్ నెంబర్. 64 అండ్ 75లో 75 ఈజ్ ద లార్జ్ నెంబర్. వీటికి రౌండ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ మార్క్ ద స్మాలర్ నెంబర్ విత్ టిక్. చిన్న సంఖ్యకు టిక్ మార్క్ చేయండి. 15 అండ్ 23లో స్మాల్ నెంబర్ వచ్చేసి 15, కాబట్టి 15 కింద బాక్స్లో టిక్ చేయండి. నెక్స్ట్ 52 అండ్ 29లో స్మాల్ నెంబర్ వచ్చేసి 29. 73 అండ్ 36లో స్మాల్ నెంబర్ వచ్చేసి 36. 44 అండ్ 57లో స్మాల్ నెంబర్ వచ్చేసి 44. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ సింబల్. లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్. 16 is less than 24, 32 is greater than 19. Next 42 is less than 64, 73 is greater than 47. Next ascending order, ఆరోహణ క్రమం. Arrange 29, 15, 36 in ascending order. వీటిని ఇక్కడ ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు రాయడం. 15, 29, 36 దీనిని అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం అంటారు. అరేంజ్ ద గివెన్ నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ చాలా లెక్కలు ఇచ్చాడు, 6 లెక్కలు ఇచ్చాడు మొత్తం. వీటన్నిటిని కూడా మనం ఆరోహణ క్రమంలో రాయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న సంఖ్యతో స్టార్ట్ చేసి పెద్ద సంఖ్య వరకు రాయాలి. ఈ విధంగా రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.10 డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి స్టార్ట్ చేసి చిన్న సంఖ్య వరకు రాయడం. దీన్నే అవరోహణ క్రమం అంటారు, డిసెండింగ్ ఆర్డర్ అంటారు. 26, 49, 18 యొక్క డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి 49, 26 అండ్ 18. నెక్స్ట్ అరేంజ్ ద గివెన్ నంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన అన్ని సంఖ్యలని కూడా అవరోహణ క్రమంలో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యతో లాగా రాయండి. ఈ విధంగా రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.11 నియరెస్ట్ టెన్స్ దగ్గరి పదులకి సవరించి రాయడం. రైట్ ద మిడ్ నంబర్స్ ఇన్ ద టేబుల్. ఫస్ట్ మిడ్ నెంబర్స్ రాయండి, మధ్యలో ఉండే నెంబర్స్ని రాయండి.
10కి 20కి మధ్య ఉండే నెంబర్ 15, 30, 40 మధ్య ఉండే నెంబర్ 35, 40కి 50కి మిడ్ నెంబర్ వచ్చేసి 45, 60కి 70కి మిడ్ నెంబర్ 65, 70కి 80కి మిడ్ నెంబర్ 75, 80 and 90కి మిడ్ నెంబర్ 85. నెక్స్ట్ సర్కిల్ ద నియరెస్ట్ 10 ఫర్ ద గివెన్ నంబర్. ఇచ్చిన సంఖ్యలకు వాటి దగ్గరి పదులకు సవరించండి. 14 ఫస్ట్ 14 అనేది 20కి 10కి మధ్యలో ఉంటుంది. ఇది 10కి దగ్గరగా ఉంటుంది కాబట్టి 10ని సర్కిల్ చేయండి. నెక్స్ట్ 28 అనేది 30కి దగ్గరగా ఉంటుంది. 47 అనేది 50కి నియరర్గా ఉంటుంది. 59 అనేది 60కి దగ్గరగా ఉంటుంది. 72 ఈజ్ నియరర్ టు 70. 85 ఈజ్ నియరర్ టు 80. నెక్స్ట్ రైట్ ద నియరెస్ట్ టెన్స్ ఫర్ ద గివెన్ నెంబర్స్. ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, మనం డైరెక్ట్గా వాటికి దగ్గరి పదులకి సవరించి వాటిని రాయాలి. 37 అనేది 40కి దగ్గరగా ఉంటుంది. 52 ఈజ్ నియరర్ టు 50. 68 ఈజ్ నియరర్ టు 70. 76 అనేది 80కి దగ్గరగా ఉంటుంది. 81 ఈజ్ నియరర్ టు 80. 93 ఈజ్ నియర్ టు 90. ఈ విధంగా బాక్సెస్ని ఫిల్ చేయండి. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్. రైట్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ ద గివెన్ నంబర్స్. విస్తరణ రూపాలను రాయండి. 54 ఈక్వల్స్ టు 50 + 4. 79 ఎలా రాయొచ్చు ఎక్స్పాండెడ్ ఫామ్లో? 70 + 9. రైట్ షార్ట్ ఫామ్ ఆఫ్ గివెన్ సమ్స్. 40 + 8 = 48. 50 + 6 = 56. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సింబల్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు. ఫస్ట్ వన్ 70 ఈజ్ గ్రేటర్ దాన్ 50. నెక్స్ట్ 65 ఈజ్ ఈక్వల్ టు 65. నెక్స్ట్ రైట్ ద గివెన్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. 24, 68, 39 అండ్ 76ను అసెండింగ్ ఆర్డర్ మరియు డిసెండింగ్ ఆర్డర్స్లో ఈ విధంగా రాయండి. నెక్స్ట్ సర్కిల్ ద నియరెస్ట్ 10. 74 ఈజ్ నియరర్ టు 70. 89 ఈజ్ నియరర్ టు 90. మ్యాచ్ ద ఫాలోయింగ్. 20 + 5 ఈజ్ 25. 70 + 2 ఈజ్ 72. 10 + 0 ఈజ్ 10. 40 + 2 ఈజ్ 42. Subscribe for more videos. Thanks for watching.